పవర్లున్న పార్టీ లీడర్ల మీద చిన్న బద్నాం వచ్చినా గానీ ప్రతిపక్షాలు ఎంత పంచాయత్ చేస్తాయి ఏం కథ. మళ్ళొచ్చే ఓట్ల నాటికి ఆయనతో ఓడిపోతామా ఏంది అని అధికారంలో ఉన్న పార్టోలే ఆగులు బుగులు అయ్యే తీరు లడాయి చేస్తుంటాయి. మరి అట్లా పువ్వు పార్టీ సర్కార్ మీద అన్ని తీర్ల ఆవేశం చూపించి రంగంలోకి దిగే రాహుల్ గాంధీ బండి ముచ్చట్ల ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? కనీసం ఒక ట్వీట్ కూడా చేయకుండా సైలెంట్గా ఎందుకు ఉంటుండు అని అంటే, ప్రేమ దుకాన్లు తెరిచే రాహుల్ గాంధీ సైలెంట్ దుఃఖం మోపేసిండెందుకో మరి. పువ్వు పార్టీ మీద ఏ చిన్న ముచ్చటొచ్చినా పుట్టెడు కోపం చూయించుకుంటా బాజాప్తా బయటకు వచ్చి మాట్లాడే రాహుల్ మరి మోడీ సర్కార్ లో కేంద్ర మంత్రి కొడుకు మీద ఇంత పెద్ద పంచాయతీ అవుతుంటే దాని గురించి ఎందుకు ఏమంటలేడు? భగీరథ్ కేసుని కూడా ఏదో చిన్న కేసు లెక్కని రాహుల్ చూస్తుండని స్వయంగా రేవంత్ రెడ్డి మొన్న చెప్పే, రాష్ట్రమంతా రాజుకొని పెద్ద లొల్లైతున్న అగింత పెద్ద కేసు పంచాయతీని చిన్న ముచ్చట్ లెక్క చూస్తుండంటే ఏమనుకోవాలి మరి. ఇగో ఇట్లా వినిపిస్తున్న డౌట్లకు ఈడ ఆడ సోషల్ మీడియాలో కొందరు రాసుకొస్తున్న ముచ్చట్లేంటి అని అంటే, వచ్చే ఎలక్షన్లలో బీఆర్ఎస్ ను పక్కా పవర్లకు రాకుండా చేయాలనని బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యరు కావచ్చని అంటుర్రు కారుకర్తలు. ఇప్పటికే బలం లేకుంటున్న బీజేపీ మీద పడితే అది బీఆర్ఎస్ కు కలిసి వస్తాయి తప్ప చేయి పార్టీ చేతిలో పడేదేముండదని ఇక్కడి కాంగ్రెస్ లీడర్లు ఇచ్చిన సలహాతోని రాహుల్ స్పందిస్తలేడని గుస్సాయితురు గులాబీ లీడర్లు. మీదికెళ్లి భగీరథ్ కేసులో మంత్రులు ఎంపీలు కూడా బయటికి వచ్చి సపోర్ట్ ఇచ్చినట్టే మాట్లాడుతుర్రు. పొన్నమేమో పిల్లగాడు ఇద్దరు ఒకే కులం కాబట్టి పెళ్లి చేస్తే అయిపోయా అని పోక్సో అనేది చిన్న ముచ్చట అన్నట్టు చూసి పెద్ద రాయుని తీర్పులు చెప్పిండు. మల్లు రవి మాట్లాడుకుంటా పిల్లలన్నాక తప్పు చేస్తారయ్యా దానికే పెద్ద పంచాయత్ చేయాలనా, ఆయన కొడుకు తప్పు చేస్తే తండ్రి ఎందుకు మంత్రి పదవికి రాజీనామా చేయాలనని బండిని దండగానే వెనకేసుకొచ్చినట్టే మాట్లాడుతుంది. మరి గిసొంటి మాట్లాడితే పబ్లిక్ ల పతార పలసగైతది, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని కూడా రాహుల్ గాంధీ వాళ్ళని అడుచుకోకపోయే వరకల్లా ఈయనొస్తున్న మాటలు ఇంకింత స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇవన్నీ పక్కకు పెడితే ఆఖరికి కనీసం పోక్సో కేసుల బాధితురాల్ని పోయి ఓసారి పలకరిచ్చిరర్రి, పవర్లున్నాం కదా గాయంతనన్న చేయుండ్రి, భరోసా అయ్యుండ్రి, సీతక్కనో కొండా సురేఖనో ఓసారి పోయి చూసిరాపోన్రి అని అన్న చెప్పలేదంటే రాహుల్ మౌనం వెనుక మతలవేంది మరి అనుకుంటా అనుమాన పడుతురు చాలా మంది. ఆయనత పింకు పాటోలు అనుకొస్తున్న మాటలకు లింకు పెట్టి కరెక్టేనా కామెంట్లన్నీ అని ఆలోచనలు పడ్డారు కొంతమంది. మరి రాహుల్ సైలెన్స్ కు కారణమేందో ఆయననే నోరు తెరిచి చెప్తే గానీ తెలుస్తలేదుగా. అప్పటిదాకా ఈ ముచ్చట్లు ఆగేటట్టు లేవిగా.